రచ్చా మీడియా నుంచి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జువ్వలపాలెం ఎలక్ట్రికల్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహణపై తీవ్ర విమర్శలు. ప్రభుత్వ కార్యాలయంలో ఒక మతానికి సంబంధించిన వేడుకల నిర్వహణపై మండిపడుతున్న ఇతర మత సంఘాలు మత మార్పిడులకు ప్రోత్సహిస్తున్నట్లుగా వీరి వైఖరి ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పవర్ క్రిస్మస్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరి ఎలక్ట్రికల్ క్రింది స్థాయి ఉన్నతాధికారులు కలిసి ఏకపక్షంగా ఇలాంటి ఒక మతానికి సంబంధించిన వేడుకలు చేయడంపై పెదవి విరుపు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఒక మతానికి సంబంధించిన ఇటువంటి సభలు ఏర్పాటు చేయడం సబబేనా అని ప్రశ్నిస్తున్న హిందుత్వవాదులు విద్యుత్ అధికారుల ఆదేశాల మేరకే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్న వేళ ఉన్నతాధికారులు ఎలా స్పందించాలో చూడాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మతాలకు సంబంధించిన సభలు నిషేధమని చట్టాలు చెబుతున్నా ఇటువంటి వేడుకలు నిర్వహించడంపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు, విద్యుత్ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు అందరూ హాజరై మత మార్పిడులకు పాల్పడుతున్నారంటూ విమర్శలు సైతం గుప్పిస్తున్న ప్రజా సంఘాలు, హిందుత్వవాదులు. ఇంత జరుగుతున్నా ఎటువంటి బెరుకు లేకుండా ఇటువంటి వేడుకలు నిర్వహించిన విద్యుత్ అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు, ప్రజా సంఘాల నేతలు. ఇటువంటి బ్రేకింగ్ న్యూస్ మరిన్ని చూడడానికై సబ్స్క్రైబ్ చేయండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఉంటాయి. క్రీస్తును నమ్మిన వారి జీవితాలు ఏవి కూడా ఈ లోకల అనాథలుగా మిగలరు, వ్యర్థంగా మిగలరు. ఇంకేమన్నా ఉందా? కుష్ఠరోగులు సమాజం బయటికి గెంటేస్తే తన కొడుకును రక్షించుకోవడానికి ఎంత ప్రేమ చూపింది. తన కొడుకుకు మాత్రమే ఆమె మేలు చేసింది. కానీ ఈరోజు ప్రపంచం అంతటి కొరకు యేసుప్రభు పనిచేశాడు. యేసుప్రభు సిలువేయబడ్డంలోనూ, యేసు